కేసీఆర్ అసలు రాజకీయాల్లో ఉన్నారా, రాజకీయ సన్యాసం తీసుకున్నారా? ఇదో $1 మిలియన్ ప్రశ్న. ఎందుకంటే అసలు ఈ మధ్యన బయట కనబట్టలేదు. అప్పుడెప్పుడో హడావిడి చేశారు కొంచెం, ఆ పైన శాంతం సైలెంట్ అయిపోయారు. కేటీఆర్ హరీష్ రావు స్టేట్మెంట్లు తప్పించి మరొకటి కనబడట్లేదు. వరదల సందర్భంలో ప్రధాన ప్రతిపక్ష నాయకుడు ఎవరు? కేసీఆరే కదా. లేదు కేటీఆర్కి ఇచ్చేసేయండి ప్రధాన ప్రతిపక్ష నేత, లేదా హరీష్ రావుకి ఇస్తారా ఇచ్చేసేయండి, ఎవరో ఒకళ్ళకి ఇవ్వాలి కదా. అక్కడ అదేమీ లేకుండా ఓ పక్కన వరదలు వచ్చినాయి, వర్షాలు వచ్చినాయి, ఏమొచ్చినా అటు పక్కన రేవంత్ రెడ్డి వాళ్ళు వచ్చారు, తర్వాత ఇటు బండి సంజయ్ వాళ్ళు వచ్చారు, కిషన్ రెడ్డి వాళ్ళు వచ్చారు, వాళ్ళ ప్రాంతాలు సందర్శించి వచ్చారు. టీఆర్ఎస్ తరపున కూడా వెళ్ళారు. వాళ్ళు ఆ పార్టీ తరపున బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, అట్లా కేంద్ర మంత్రి. ఇక్కడ టీఆర్ఎస్కి ఎవరు రాష్ట్ర అధ్యక్షుడు, జాతీయ అధ్యక్షుడు, లేకపోతే వాళ్ళ దృష్టిలో ఆయనే కదా, కేసీఆర్ కదా. ఆయన వెళ్ళకపోతే ఏమైపోయినట్టు? రాజకీయాల్లో ఉన్నట్టా లేనట్టా? ఏదో మేము అధికారంలో ఉన్నప్పుడు మాత్రమే కనబడతాం, అధికారంలో లేనప్పుడు కనబడం అనేటటువంటి ధోరణి అహంకారపూరిత ధోరణి. ఆ అహంకారపూరిత ధోరణినే ప్రజలు చేత్కరించి చీదరించి ఓడగొట్టబట్టినే ఇవాళ రోజున వెనక్కి వెళ్ళి కూర్చున్నారు. ఇంకా ఆ ధోరణి మారకపోతే ప్రజలు అలా కోరుకుంటారని అనుకుంటున్నారా? ఆలోచించుకోవాల్సింది.